హైదరాబాద్లో నేను ఇప్పటి వరకు వెళ్ళిన అన్ని రెస్టారెంట్స్లోకి ఇదే ది బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకో ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ నవాబ్స్ రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయా, ప్రజెంట్ అయితే ఆన్ ది వేలో ఉన్నా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి 2-3 వీడియోస్ చూడండి. మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే టైం ఈవినింగ్ 3:30 అవుతుంది. ఎందుకు నేను ఇంత లేట్గా వెళ్తున్నా అంటే, ప్రతి రెస్టారెంట్కి ఇప్పుడు వెళ్తేనే కొంచెం ప్రశాంతంగా వీడియోస్ అవి తీసుకోవచ్చు, ప్లస్ టేబుల్ కూడా ఖాళీ ఉంటుంది. అందుకని ఈవినింగ్ 3 నుంచి 4 మధ్యలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మోస్ట్లీ స్కూల్ బస్సులు అన్నీ రోడ్ల మీదే ఉంటాయి. సో గైస్, వచ్చేసాం నవాబ్స్ రెస్టారెంట్కి. జనాలు అయితే మామూలుగా లేరు. ఇది ఈవినింగ్ 4 అప్పుడు కూడా. సో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. సో బైక్ అయితే అక్కడ పార్క్ చేసా. ఇంకా మనం రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనకి ముందే ఈ గ్రిల్ స్వీట్స్ అవి పెట్టున్నారు ఇక్కడ. రెస్టారెంట్ ముందు అయితే ఒక చిన్న పాన్ షాప్, స్వీట్స్ కాదు పాన్ షాపు. సో బయట మనకి ఈ తందూరి చికెన్, గ్రిల్ చికెను, పప్పర్కా గోషు ఇవన్నీ బయట ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్ అయితే ఇరానీ చాయ్. సో లోపలైతే వెయిటింగ్ 20 minutes. ఏంది ఇప్పుడు ఈవినింగ్ 4 ఇప్పుడు కూడా మరి క్రేజ్ అలాంటిది. ఈ రెస్టారెంట్ పేరుకు తగ్గట్టే లోపల మొత్తం నవాబుల కాలం స్టైల్ ఆర్కిటెక్చర్ కొన్ని వస్తువులు ఉంటాయి. సో ఒక 20 minutes వెయిట్ చేశాక మనకైతే టేబుల్ ఇచ్చినారు. అది కూడా మనకి సింగిల్ పర్సన్గా వచ్చినా కానీ ఫుల్ టేబుల్ ఇచ్చారు. అదైతే నాకు నిజంగా చాలా నచ్చింది ఈ రెస్టారెంట్లో. వీళ్ళ దగ్గర మెయిన్ ఫేవరెట్ ఐటమ్ ఈ జాఫ్రానీ మటన్ దమ్ బిర్యానీ. నాకు ఈ మధ్య చాలామంది సబ్స్క్రైబర్స్, బ్రో నువ్వు ఎక్కువగా మటన్ బిర్యానీలు తింటున్నావు, కొద్దిగా తగ్గించు మటన్ తిన్నావు, మోస్ట్లీ చికెనే ట్రై చేయమని చెప్పి చాలా మంచిగా చెప్పారు. సో ఇంకా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు నేనైతే ఒక చికెన్ జాఫ్రానీ దమ్ బిర్యానీ, అది కూడా హాఫే చెప్పాను. ఎందుకంటే నేను సింగిల్గా వచ్చినాను, ఎందుకు ఫుల్ వేస్ట్ అని. బిర్యానీలో ఒకటే పీస్ వచ్చింది, అది కూడా చాలా పెద్దది. ఇది లెగ్ పీస్ కాదు, రెక్ అనుకుంటున్నా. పెద్దది, చాలా పెద్దది. అండ్ క్వాంటిటీ బిర్యానీ కూడా ఒక మనిషికి ఫుల్గా సరిపోద్ది. అంటే నేను చెప్పింది హాఫే, బట్ ఫుల్గా ఒక మనిషి తినొచ్చు. ఇంకా నేను ఎప్పుడు పెరుగు చట్నీ వేసుకొని బిర్యానీలోకి ఆ గ్రేవీనే వేసుకొని ట్రై చేసిన. టేస్ట్ కంటే ముందు స్మెల్, ఆ జాఫ్రానీ బిర్యానీ స్మెల్ భలే వస్తుంది. అంటే అది ఆ స్మెల్ని బట్టి అర్థమైపోతుంది బిర్యానీ టేస్ట్ బాగుంటుందని. ఇంకా దాంట్లో నిమ్మకాయ పిండుకొని తినడం అయితే స్టార్ట్ చేసిన, పక్కన ఆనియన్ పెట్టుకొని. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే ఏం చెప్పంటారు, ఆల్రెడీ చాలామంది సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటుంది వెళ్ళి తినమని, అందుకే వచ్చా. మరి ఇంతమంది బాగుంటుందని చెప్పినప్పుడు ఖచ్చితంగా బాగానే ఉంటుంది కదా. సో నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా బిర్యానీ మొత్తం అయితే కంప్లీట్ చేసేసా, ఏం మిగల్చకుండా. ఇంకా ఫినిషింగ్ టచ్ లాస్ట్లో ఆ పెరుగు చట్నీ కొంచెం తాగేసి ఆ తర్వాత బిల్లు వస్తే కట్టి బయలుదేరాలి. చూద్దాం బిల్ ఎంత వస్తుందో. ఇంకా టోటల్ బిల్ అయితే 351 రూపీస్ అయింది. బిర్యానీ, వాటర్ బాటిల్, సర్వీస్ ఛార్జు, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ మొత్తం కలిపి. ఇప్పటి వరకు నేను వెళ్ళిన అన్ని రెస్టారెంట్స్లోకి నాకు ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే లాస్ట్లో నన్ను టిప్ అయితే అడగలేదు వీళ్ళు. మేబీ సర్వీస్ ఛార్జ్లో ఏమైనా తీసుకుంటారో తెలియదు కానీ, బట్ టిప్ అయితే డైరెక్ట్గా వచ్చి అడగలేదు. సో గైస్, అది నవాబ్స్ రెస్టారెంట్ వీడియో. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి ట్రై చేయమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా, బాయ్.